అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? బుద్ధా నాగసూరి బాబు, టీఎన్టీసీ టౌన్ ప్రెసిడెంట్ అండి. అన్న ఇప్పుడు చూసుకుంటే ఏ ఊరు? ఏలూరు. ఏలూరు జిల్లా ఏలూరు. ఓకే. మీరు ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్. అన్న ఇప్పుడు చూసుకుంటే మీ ఆటో వాళ్ళ పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆటో వాహనమిత్ర పథకాన్ని జగన్మోహన్ గారు ప్రారంభించేశారు. అలాగే వాహనమిత్ర ఆటో డ్రైవర్స్ సేవలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా ఆటో వాళ్ళకి 10,000 నుంచి 15,000 చేశారు. చాలా సంతోషం. అలాగే ప్రతి ఇంచుమించు ఇంతకుముందు 2,70,000 మంది ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2,90,000 మందికి ఈ వాహనమిత్ర ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్ సేవలో కార్యక్రమాన్ని వాహన సేవలో ఆటో డ్రైవర్స్ సేవలో పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 ఇవ్వడం, దానికి మేము చాలా హర్షిస్తున్నాం. అంటే రేపు నిజంగా ఇస్తారంట రేపు 4వ తారీఖు 100% ఆయన మాట ఇచ్చారంటే ప్రాణపోయిన కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటుంది. అలాగే దీంట్లోనూ కూడా రాళ్ళ కూడా 2 ట్రిప్ టైం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఏజా బాత మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. అన్న మరి ఇప్పుడు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్న? అసలు ఆటో వాళ్ళ పరిస్థితి అప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు బాగానే ఉందండి. అంటే అప్పుడు రోడ్ల పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంది? అప్పుడైతే రోడ్లు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు మట్టుకి సూపర్ సిక్స్ పథకాల కింద చాలా బాగా చేస్తున్నారు. రిపేర్ కోట్ల కింద కొన్ని వేల కోట్లు వెచ్చించి రేపు డిసెంబర్ కల్లా ఉన్న రోడ్లు కూడా చేస్తారని మాట ఇచ్చారు. అలాగే చేసుకుంటూ వస్తున్నారు. అంటే అప్పుడు 10,000 ఇచ్చిన వెంటనే ఇంకో 5,000 వేసి 15,000 ఫైన్ల ద్వారా లాగేసేవారని చాలా చోట్ల అంటున్నారు. ఎంతవరకు? కాగితాలు లేని బళ్ళకి కేసులు రాసేవారు. కాగితాలు లేకపోతే ఎవరైనా కేసులు రాస్తారు, ఏ అధికారానికి కేసు రాస్తారు. దానికి మనం చెప్పడానికి మనం సరిపోం. కాగితాలు పూర్తిగా పెట్టుకోమని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అదే పథకం కింద 10,000 రూపాయలు ఉన్నది 15,000 రూపాయలు చేశారు. కాబట్టి మా ఆటో యూనియన్ రాష్ట్ర ఆటో యూనియన్ తరఫు నుంచి ఆయనకి ఆత్మీయంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందన్న. మరి మాకు చాలా సంతోషంగా ఉంది అన్న. మరి ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కదా, ఉచిత బస్సు వల్ల ఎలా ఉంది అసలు? మీ పరిస్థితి ఎలా ఉంది? ఉచిత బస్సు వల్ల అయితే మాకు 90% మెయిన్ రోడ్ల వల్ల చాలా దారుణంగా ఉంది. దాన్ని గమనించుకొని చంద్రబాబు నాయుడు గారికి మేము చాలాసార్లు ఇచ్చించుకున్నాం, మీడియా ద్వారా కూడా ప్రకటించాము. అలాగే స్టేట్ యూనియన్ల ప్రకారంగా మెమోరాండం కూడా ఇచ్చాం. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు చేసుకుంటే బాగుంటుందని సంతోషిస్తున్నాం. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. కొన్ని మెయిన్ రోడ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ప్లేస్లోకి వెళ్ళలేని చోట్ల ఆటో వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మెయిన్ రూట్లో బస్సు అని చూస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మరి ఉచిత బస్సు పెడతాం వల్ల ఆటో వాళ్ళతో పాటు ప్రభుత్వం కూడా నష్టపోతుంది కదా. ప్రభుత్వం అది ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ప్రభుత్వం ఎందుకు ఆలోచించి సంక్షేమమే తమ ధ్యేయంగా చంద్రబాబు నాయుడు అనుకున్నారు కాబట్టి, ఏ కార్మికుడు కూడా ఇబ్బంది పడకూడదు అనుకున్నారు కాబట్టి అటు మాట ఇచ్చారు. కాబట్టి 3 శక్తి పథకం బస్సు పెట్టారు. అలాగే ప్రత్యామ్నాయంగా ఆటో వాళ్ళకు కూడా 15,000 ఇచ్చారు. ఇంకా ఆలోచిస్తామని చెప్పి మన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే సంక్షేమ బోర్డు 21 జీవో రద్దు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి మన మండల శాఖల్లో బోడం అమ్మగారు కూడా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్లారు. అలాగే మాకు సంక్షేమ బోర్డు ఏర్పరిచిన మాకు కొన్ని లాభాలు కలుగుతాయి కాబట్టి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మా ఆటోల గురించి తీసుకుంటాం. అని ఇప్పుడు చూసుకుంటే గతంలో లెక్కర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో? ఇప్పుడు లెక్కర గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు. చాలామంది అంతకుముందు అయితే టయానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి లెక్కర గురించి అయితే నాకు పెద్ద పూర్తిగా అలవాట్లేదు. అంటే రేట్లు ఎలా ఉన్నాయి అన్న ఆంధ్ర రాష్ట్రంలో? లెక్కర రేట్లు ఎలా ఉన్నాయి? నాకైతే రేట్ల గురించి పెద్ద తెలియదు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాము. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉందన్న ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయదారుల పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర అయింది వచ్చి. ఈ సంవత్సరన్నరలో చంద్రబాబు గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, పైన సెంట్రల్లో మోడీ గారేంటి, ఈ కూటమి ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రైతన్నలకు మంచి పథకాలు కానీ వ్యవసాయ రంగంలో కానీ మంచి అభివృద్ధి చెందుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా GST తగ్గించడం జరిగింది. దీనివల్ల రైతులకు ఎలాంటి లబ్ధి ఉంటుంది అంటారు సామాన్య ప్రజలతో పాటు? భారతదేశంలో GST తగ్గిందన్నది చాలా ఆనందదాయకరమైన విషయం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వంలో GST రేట్లు ఎక్కువ. ప్రతి ఉల్లిపాయ కాడ నుంచి, ప్రతి సరుకు పేస్ట్ కాడ నుంచి, ప్రతి మనం వాడుకునే సబ్బులు సరుపుల కాడ నుంచి GST రేట్లు బాధుడుగా పేదవాడిపై అనేక ఇబ్బందులకు గురి చేశాయి. కానీ అలా కాకుండా
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలో మాట్లాడి జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఒక భారతదేశానికి కాదు మా ఆంధ్ర రాష్ట్రంలో చాలా తగ్గించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అని ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అసలు? ఈ డిప్యూటీ సీఎం గారు ఒక మంచి తన ప్లాన్ ప్రకారంగా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇద్దరు ఒక సరైన విధానంగా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా కాకుండా మామూలుగా పేద ప్రజలకు పనిచేస్తున్నట్టుంది. ఈ పేద ప్రజలకు మామూలుగా అన్ని వర్గాలకు కూడా డిప్యూటీ సీఎం గారు అనేక రంగాల్లో కూడా ఆయన మాట్లాడటం, ఆయన పేద ప్రజలకు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారని నా ఉద్దేశం. అన్న ఇప్పుడు రీఎలక్షన్ జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈసారి జగన్ గారికి 11 సీట్లు కూడా రావు. 175 నియోజకవర్గాల్లో 175 సాధించడం గ్యారంటీ కూటమి ప్రభుత్వం. అంటే 2.0 పాదయాత్ర మళ్ళీ నేనే సీఎం అని చెప్పి కూడా ఆయనకి అంత సీన్ లేదు జగన్ గారికి. ఇంకా ఆయన ఇంట్లో పడుకోవడం తప్ప ఇంకంత సీన్ లేదని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పింది. అని ఇప్పుడు చూసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేయడం జరిగింది. ఏంటంటారు అసలు? ఆయన ఏదో చెప్తాడు కకానీలు. ఆయన వల్ల కాక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్ర చల్లడానికి ఏయో చెప్తూ ఉంటాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన నమ్మే ప్రసక్తి లేదు. అని ఇప్పుడు చూసుకుంటే మరి ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది. ప్రజలకు పథకాలు అందట్లేదు, దోచుకుంటున్నారు అంటున్నారు. ఎవరు చెప్పారు పథకాలు అందట్లేదని? పథకాలు పేద ప్రజలకు ప్రతి వాళ్ళకి అందుబాటులో సక్రమంగా అందుతున్నాయని లేకుండా ఈ జగన్ గారి ప్రభుత్వం విమర్శించడమే తప్ప అంత సీనేం లేదు. ప్రతి పేద ప్రజలకు అందుతున్నాయని మేము తెలియజేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్నా. నమస్తే. నమస్తే. మీ పేరు? సిరిపల్లి ఆంజనేయులు. ఏం పని చేస్తారు? టాపీ పని. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం? చక్కగా ఉందండి, బాగుంది, బాగా పని జరుగుతుంది. పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ బండ్లు కానీ అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఫ్రీ బస్సు కానీ అంతా బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మీలాంటి టాపీ మేస్త్రులకు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఉచిత ఇసుక ఇస్తున్నా అంటున్నారు, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం? దాని గురించి పెద్దగా అవగాహన లేదండి. ఇసుక అంతా బాగా దొరుకుతుందండి. సిమెంట్ అన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. అంతా బాగున్నాయి, పనులన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే అండి మరి ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారి పరిపాలన విధానం ఎలా ఉంది పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి? బ్రహ్మాండంగా ఉందండి, అంతా బాగుందండి. అన్నీ బాగా వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారండి. ఎలా ఉంది ఆయన పరిపాలన విధానం? అమ్మో సూపర్ అండి, ఆయన బ్రహ్మాండం కదండి.